ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున ఇప్పుడు మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. 598 నామము దాక్షాయణి. ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు దాక్షాయణ్యాయ నమః అని నమస్కరించుకోవాలి. ప్రతి పదార్థం దాక్షాయణి, దక్షిణి కుమార్తె, దక్షిణి కన్యగా అని కూడా చెప్పుకోవచ్చును. ప్రజా సంపర్కానికి సంబంధించిన వారే ప్రజాపతులు. ఈ ప్రజాపతులలో దక్షుడు ఒకడు. ఈ దక్షుడు పరమేశ్వరుని భక్తుడు. అతని భక్తికి ప్రతిఫలంగా దక్షుని కూతురిగా అమ్మవారు పుట్టింది. అందుకని అమ్మవారికి దాక్షాయణి అని పేరు వచ్చింది. ఈ విధంగా ఉన్న అమ్మవారి అవతార విశేషాలు రాబోయే 2 నామాల్లోనూ చెప్పబడతాయి. దక్ష ప్రజాపతి కుమార్తె అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 559 నామము దైత్య అంత్రి. శ్రీమాత్రే నమః. 4 అక్షరముల నామము. ఈ నామము దైత్య అంత్ర్యై నమః అని నమస్కరించుకోవాలి అమ్మగారికి. బండాసుర మహిషాసురాది దైత్యులను అనగా రాక్షసులను సంహరించి వారి బారి నుండి శిష్టులను కాపాడినదని కాబట్టి దైత్యహంత్రి అనే నామం వచ్చింది. కశ్యప ప్రజాపతికి ఆదితి, దీతి అని 2 భార్యలు. ఆదితికి పుట్టిన వారే అమరులైన దేవతలు, దీతికి పుట్టిన వారే దైత్యులైన రాక్షసులు. జ్ఞాన ప్రకాశ సంపర్క భావాలకు దేవతలు ప్రతీకలైతే అజ్ఞాన తిమిర సంపర్క భావాలకు రాక్షసులు ప్రతీకలు. ఈ అజ్ఞాన తిమిర అసూరి ప్రవృత్తులను హననం చేసేది కాబట్టి అమ్మవారికి దైత్యహంత్రి అనే నామం వచ్చింది. 1 బండాసుర మహిషాసురాది దైత్యులను సంహరించున్నది. 2 అజ్ఞాన అసురి ప్రవృత్తులను నిర్మూలించున్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. 600 నామము దక్ష యజ్ఞ వినాశిని. ఈ నామము 8 అక్షరముల నామము. ఈ నామముతో దక్ష యజ్ఞ వినాశిని అయి నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. ప్రతి పదార్థము దక్ష యజ్ఞమును వినాశిని నాశనము చేసినది. అహంకార దర్పముతో చేసిన దక్షుని యజ్ఞానికి వెళ్ళి అక్కడ జరిగిన శివనిందను భరించలేక పరభావింపబడిన దక్షుని కూతురు అయిన సతీదేవి రూపంలో ఉన్న అమ్మవారు అగ్నిలో తన దేహాన్ని ఆహుతి చేసుకున్నట్లు పురాణ గాథ. ఈ కథ చాలా అర్థవంతమైన అంతరార్థంతో ఉన్న గాథ. ఈ గాథ యొక్క అంతరార్థాన్ని ఇక్కడ వివరించడం సమంజసం కాదు. వివరాలు కావాలనుకునేవారు మా గురుదేవులు రాసిన భాగవతంలోని దక్షయజ్ఞ కథను చదువుకోవాలి. తన సతి అలా అవడంతో శివునికి కోపం వచ్చింది. శివుని ప్రేరణతో వీరభద్రుడు దక్షుని యాగాన్ని ధ్వంసం చేశాడు. ఇలా దక్షయజ్ఞ వినాశానికి కారణమయ్యేది కాబట్టి అమ్మవారికి దక్షయజ్ఞ వినాశిని అనే నామం వచ్చింది. దక్షుని యజ్ఞమునకు వినాశకారిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.